హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే హోటల్ స్టైల్లో లాగా మైసూర్ బోండాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే ఈ మైసూర్ బోండాలు పైన క్రిస్పీగా, లోపల పొరలు పొరలుగా, స్పాంజీగా, టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఇలా ఒక బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ పిండిని అలాగే పెరుగును ఒకే కప్పుతో మెజర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీ రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ వామును వేసుకుంటున్నాను. మీరు ఈ వాము ప్లేస్లో జీలకర్రనైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. ఇలా వేసేసుకొని దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు, అల్లాన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు పెరుగును వేసుకుందాము. ఇలా వేసేసుకొని ఈ పెరుగంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఎలాంటి వాటర్ అనేటివి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునే అవసరం లేదండి. ఈ పిండికి ఈ పెరుగు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా మిక్స్ చేస్తుండగా మనకి పిండి ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేస్తూనే వన్ డైరెక్షన్లో బాగా బీట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల మనకి పిండిలో ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. చూడండి, మనకి టెక్స్చర్ అనేది ఈ విధంగా సాగినట్టుగా రావాలి. లైక్ ఎలాస్టిక్ అయితే ఏ విధంగా సాగుతుందో ఆ విధంగా అన్నమాట. ఇలాగా బ్యాటర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని 5 నుంచి 6 గంటల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. అప్పుడే పిండి అనేది కొద్దిగా పులిసినట్టుగా అయ్యి సాఫ్ట్గా రెడీ అవుతుంది. 6 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. మీకు టచ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/3 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసేసుకుందాము. ఇవి వేసుకోవడం వల్ల మనకి లోపల స్పాంజీగా, పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి బోండాలు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి హోటల్ స్టైల్లో లాగా మంచి షేప్లో రావడానికి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి వేసుకోవచ్చు బోండాలు. లేదు మాకు అలాగ కష్టమవుతుందంటే ఇలాగ పునుగులుగానైనా వేసుకోవచ్చు. అయితే మనము సోడాని ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా బ్యాటర్ని వేసి చూడండి. ఇలా వేయగానే మనకి పిండి అనేది ఆయిల్ పైన తేలాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు బోండాలు వేసుకోవడానికి. ఇది ఇలాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మీకు ఎలాగైతే ఈజీగా ఉంటుందో ఆ విధంగా వేసేసుకోండి. ఇక్కడైతే మనకి పిండి టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది మీకు కూడా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ బోండాలను స్పూన్తో 2 వైపులా తిప్పుకుంటూనే గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కంటిన్యూగా తిప్పుతూ వేయించడం వల్ల అన్నీ కూడా ఈక్వల్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి. ఇలాగ ఫ్రై అయిపోయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ ఇలాగే మిగతా పిండినంతా కూడా ఇలాగ బోండాల్లాగా వేసేసుకోవాలి. ఈ బోండాల్ని మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. అలాగే ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి బోండాలు లోపల వరకు బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇలా అయిన వాటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి మీకు నచ్చిన చట్నీతో, లైక్ కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, లేకపోతే టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే అంతేనండి, హోటల్ స్టైల్లో లాగా మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, ప్రాసెస్ అంతా కూడా ఎంత సింపుల్గా ఉందో. అలాగే మనకి బోండాలన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో. ఇలా గనక చేసి పెట్టారంటే మళ్ళీ బయట హోటల్కి వెళ్ళి ఎప్పుడు తినరండి. సూపర్ టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల పొరలు పొరలుగా, స్పాంజీగా చాలా బాగుంటాయి. మీరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ వీడియో చూసి ఇలాగ బోండాల్ని ట్రై చేయండి. పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. Thank you for watching.